దగ్గర దగ్గర 2 months నుంచి అయితే ప్లాన్ చేస్తున్నాం అనమాట. మొత్తానికి ఈ రోజు అయితే కుదిరింది. చూడండి లొకేషన్లు మామూలుగా లేదు. ఇక్కడ నుంచి అయితే రెండిట్లు ఎంతండి? ఏమన్నా అందరికి ఆల్బమ్ సేఫ్టీగా పెట్టుకున్నాం కదా, సరిపోద్దులే. మొన్న ఇలాగే పత్తిపాటి నుంచి ఒక 6 వచ్చారు, 2 కొట్టుకుపోయారు. ప్రతి వీక్లీ 4-5 నెంబర్స్ ఇలా సో గాయస్ మొత్తానికి అయితే ఈ రోజుతో అయితే కుదిరింది అనమాట. ఎప్పటి నుంచి అయితే అనుకుంటున్నాను అనమాట వెళ్దామని. ఇప్పుడైతే టైం వచ్చి అరౌండ్ ఒక 2 అయితే అవుతుంది అనమాట. ఇప్పుడైతే మారేడుమిల్లికి అయితే స్టార్ట్ అవుతున్నాం. మా ఊరు నుంచి అయితేని మన వాళ్ళందరూ రెడీగా ఉన్నారు వెళ్ళడానికి. అయితేని దగ్గర దగ్గర ఒక 8 members దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ప్రస్తుతానికి అయితే ఆయిల్ కొట్టించాం. ఇంకొకడైతే ఇంటికి అయితే వెళ్ళాడు అనమాట. డబ్బులు అయితే మర్చిపోయాడని చెప్పి తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చాక బయలుదేరిపోవడమే. మా ఊరు నుండి మారేడుమిల్లికి అయితే దగ్గర దగ్గర 120 kilometers అయితే ఉంటుంది. ఇక చాలా సేపు ట్రావెల్ చేసిన తర్వాత అయితే బాడీ ఫుల్ గా టైర్డ్ అయిపోయింది. ఇంకా టీ తాగితే అయితే ఇక్కడ అయితే ఆగా. టైం వచ్చి మార్నింగ్ 6 అయితే అవుతుంది. మనం రంపచోడవరానికి అయితే దగ్గరలో అయితే ఉన్నాం. అరే లొకేషన్ మీరు కూడా చూడండి ఒకసారి. ఇది వ్యూ పాయింట్ అనుకుంటా, బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఒక గుడి అయితే ఉందన్నమాట. దానికి అయితే వెళ్ళి చూద్దాం ఒకసారి. లొకేషన్ అయితే బాగుంటదంట. పైనుంచి వస్తే నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అయితే అవుతాం. గుడికి అయితే ఎంట్రన్స్ ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం అంట. ఇదిగోండి ఇక్కడ నుండి పైన గుడి అయితే ఉంది. బండ్లు అయితే ఎక్కడైతే పార్క్ చేస్తాం. ఒక్కసారి లొకేషన్ అయితే చూడండి ఇక్కడ నుండి. ఓ మామూలుగా లేదు, మైండ్ బ్లోయింగ్ ఇక్కడ లొకేషన్ అయితేని. ఆ కొండల మధ్యలో పొగలు, ఇక్కడ కోతులు, లోపల ఎలా ఉంటుందో. మంచి వైబ్ అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి చూడడానికి అయితే గుడి అయితేని. ఆ లొకేషన్ కానీ ఒకసారి లోపలికి అయితే వెళ్దాం. బయలుదేరిపోదాం ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ నుండి. మనకి రంపచోడవరం అప్రాక్సిమేట్లీ ఒక 20 kilometers అయితే ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళాకైతే వ్యూ అయితే చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు టైం అయితే 7 అయితే అవుతుంది అనమాట. ప్రస్తుతానికి అయితే పక్కన ఆపి టిఫిన్ అయితే చేద్దాం. ఇక్కడ దగ్గరలో ఏ హోటల్ అయితే ఉన్నాయో చూడాలన్నమాట. అంతా ప్రస్తుతానికి అయితే మన రంపచోడవరంలో అయితే ఉన్నాం అనమాట. అటు సైడ్ అయితే రైట్ సైడ్ తిరిగితే రంపచోడవరం వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. మనకి దగ్గరలో టిఫిన్ హోటల్ ఏమైనా ఉంటే చూసి ఆగి తినేసి బయలుదేరదాం. డైరెక్ట్ మళ్ళీ మారేడుమిల్లి మరి ఇక్కడ నుండి 25 అలా వస్తుంది అనమాట కిలోమీటర్లు వచ్చి. సో ఇక్కడైతే దగ్గరలో ఒక హోటల్ అయితే ఉంది, చిన్న హోటల్ అయితే ఉంది. ఇక్కడ తినేసి అయితే బయలుదేరిపోదాం. టిఫిన్ ఏముందండి? అవునన్నా. మీది ఎవరన్నా? ఇదేంటిది? ఇడ్లీ వేడిగా ఉంది. ఈ ప్లేట్ వచ్చి 15 rupees అయితే తీసుకున్నారు. ఇంకోటి దోశ అయితే చెప్పాం. ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుంది. టిఫిన్ అయితే అయిపోయింది. ఇక్కడ రంపచోడవరం నుంచి బయలుదేరుతున్నాం. ఇక్కడ ఏదో చెక్ పోస్ట్ అనుకుంటా, ఫారెస్ట్ రవాణా అటవీ చెక్ పోస్ట్ అయితే మొత్తానికి. ఇక్కడ నుండి మనకి అప్రాక్సిమేట్లీ ఒక 28 kilometers అయితే ఉందన్నమాట మారేడుమిల్లి అయితే వెళ్ళడానికి అయితేనే. ఈ కొండ ఏరియాలోని ఇల్లులు కూడా ఉన్నాయి, చిన్న చిన్న పూరి గుడిసెలు లాంటివి. ఇక గాలి పంపు అయితే పెట్టుకున్నాం. కాకపోతే మనకి గాలి కూడా తగ్గిపోయింది మొత్తానికి. అన్నట్టు బండి అయితే ప్యాచ్ అయితే పడిపోయింది. మనం గాలి కొట్టాం కదా, అసలు గాలి కూడా నిలబడట్లేదు. సారీ, ఇప్పుడు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎంత టైం తీసుకుంటుందో తెలియట్లేదు ఇది అయితేనే. మిగిలిన వాళ్ళు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు. చూడాలి ఏమవుతుంది ఏంటో. పెద్దదే పడ్డదనే పచ్చి ముళ్ళు కూర్చున్నట్టు, లేదంటే అంటే ఎలా వెళ్ళిపోదు మళ్ళీ ఏమన్నా అవుతుంది అని చెప్పి వచ్చాను అనమాట వెనక్కి. తగ్గిపోద్ది కదా, దూరం కదా, మళ్ళీ వెనక్కి రావాలంటే ఇబ్బంది అయిపోద్ది కదా. కొత్త పాకలా?
ఏదో చచ్చిపోవడానికి ఎర్రి ఆ, సరిగ్గా టూరిజం స్టార్ట్ అవుతుంది, 4 బళ్ళు వెళ్తున్నాయి అనుభూతికి ఆ. ఎవడోడు చచ్చిపోతున్నారు ఆపేస్తున్నారు. కొంచెం అవతల అంతా సంక్రాంతి సొంత ఇప్పుడు ఉన్న సంవత్సరం అంతా ఈ ఫ్యాక్టరీ డబ్బులతో పెట్టాను. రంపచోడవరం మారేడుమిల్లి వచ్చే జనాలకు మేము చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ టర్నింగ్లు ఎక్కువ, వాటర్ ఫాల్ ఒకేసారి రావడం జరుగుతుంది. అందుకని వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళి రావాలని చెప్తున్నాం. మొన్న ఇలాగే పత్తిపాడు నుంచి ఒక 6 వచ్చారు, 2 కొట్టుకుపోయారు. ప్రతి వీక్లీ 4-5 నెంబర్స్ ఇలా జరుగుతుంది. వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం సేఫ్ జోన్కి వెళ్ళవలసిందిగా చెప్తాం. గంగా భవాన్ని అంటుకొని వెళ్ళిపోతున్నారు. అదే మాకు చాలా బాధ కలుగుతుంది. మీరు ఎవరైనా వచ్చిన వారు చాలా జాగ్రత్తగా ఉండి వెళ్తారని అనుకుంటున్నాం. విన్నారు కదా వాళ్ళ మాటలు అయితే. సడన్ గా మాకైతే మూడ్లో ఉన్నాం మేమైతే, అందరికి మూడ్ ఆఫ్ అయితే అయిపోయింది వాళ్ళ మాటలు విన్నాకైతే. వాళ్ళు చెప్పినట్లుగానే రోడ్లు అయితే చాలా ప్రమాదంగా అయితే ఉన్నాయి. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినట్లయితే రోడ్లు చాలా జాగ్రత్తగా చూసుకోండి. మాకైతే చాలా భయంకరంగా ఉంది జర్నీ అయితే. స్లోగా అయితే వెళ్తున్నాం అనమాట ప్రస్తుతానికి అయితే. ఇది వచ్చి భూపతిపాలెం రిజర్వేయర్ అనమాట. ఇక్కడైతే ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి అనమాట. చుట్టూ కొండలో మధ్యలో అయితే ఉంటది అనమాట రిజర్వేయర్ అయితే. మనం వెళ్ళే రూట్ నుండి లెఫ్ట్ తీసుకుంటే పాపికొండల నేషనల్ పార్క్ అయితే ఉంటది అనమాట. అదైతే లాంగ్ ఉంటది, లోపలికి అయితే వెళ్ళాలి బాగానా. ఇక్కడ నుండి మారేడుమిల్లి వరకు అయితే మొత్తం అంతా అడివే ఉంటది. ఇక మారేడుమిల్లికి ఎంటర్ అవుతుందనే ఇక్కడ చిన్న చెక్ పోస్ట్ అయితే ఉందన్నమాట. ఇక్కడైతే బండికి వచ్చి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ కార్ కి అయితే 30 అంట. ఇది ఏంటంటే విజిటర్స్ కి ఒక స్లిప్ అనమాట. ఎక్కడైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆపితే చూపిస్తే సరిపోద్దంట. మీరు కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా టికెట్ అయితే తీసుకోండి. ఇక్కడ మొత్తానికి మన డెస్టినేషన్ ప్లేస్ మారేడుమిల్లికి అయితే వచ్చేసాం. ఇది వచ్చి మారేడుమిల్లిలో మనకు ఫస్ట్ ఎదురయ్యే వాటర్ ఫాల్స్ అనమాట. దీని పేరు వచ్చి జలతరంగని వాటర్ ఫాల్స్. ఇక బండ్లు అయితే బయట అయితే పార్క్ చేసి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. టికెట్ ఎక్కడన్నా ఇక్కడనా ఎంత? 50 రూపీస్ టికెట్లు అయితే తీసుకున్నాం. టికెట్ వచ్చి 50 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ అయితే చూద్దాం. చూడండి మొత్తం అంతా అడివి. ఇది వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక 100 మీటర్స్ అయితే నడాలన్నమాట. ఇక్కడ నుండి అయితే ఒక దగ్గర ఎత్తుగా మరి ఒక దగ్గర పల్లంగా అయితే ఉంటది అనమాట. నడిచే దారిలోనైతే ఇక్కడ మనకైతే అపాయం అనే బోర్డు అయితే కనిపిస్తుంది. మొత్తానికి అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎంత ప్లెజెంట్ గా ఉంది ఇక్కడైతే చూడడానికి అయితే, వినడానికి కూడా. ఇంక ఇక్కడ అందరూ అయితే స్నానాలు అయితే చేస్తాం. ఇంకా ఎదురున్న వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళడమే. ఎలా ఉంది? ఇదైతే మారేడుమిల్లి వాటర్ ఫాల్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుండి మనం అయితే అమృతధార వాటర్ ఫాల్స్ అయితే వెళ్ళిపోతున్నాం. అది ఇక్కడ నుండి అయితే అమృతధార వాటర్ ఫాల్స్ అయితే ఒక 9.5 అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఈ వాటర్ ఫాల్స్ నుంచి అమృతధార వాటర్ ఫాల్స్ కి వెళ్ళి రోడ్ అయితే అసలు బాగోలేదు. అంత ఘాట్ రోడ్ అనమాట. అంటే కొండల నుంచి అయితే వెళ్తాం. మా బండి అయితే అసలు పైకి ఎక్కట్లేదు. ఒకసారి రోడ్స్ అయితే చూడండి. వెళ్ళే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అసలు టర్నింగ్ లో ఏముంది అసలు ఏం కనిపించట్లేదు. ఇది వచ్చి మారేడుమిల్లి వ్యూ పాయింట్ అనమాట. మనకి ఇది అమృతధార వాటర్ ఫాల్స్కి వెళ్ళి దారిలో అయితే ఉంటది. మారేడుమిల్లి నుండి అమృతధార వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాం కదా, అక్కడ యాక్సిడెంట్ అయితే జరిగింది అనమాట. ఇంకా అందుకోసం అని చెప్పి రిటర్న్ అయితే వస్తాం అనమాట. ఇంకా అట్లకి చెప్పి ఇక్కడ బ్యాంబూ బిర్యానీ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ టైప్లో. ఇక్కడైతే ఆగి తినేసి బయలుదేరిపోవాలి. ఇప్పుడు 2 అయితే అయిపోయింది అనమాట. 2:30 అయింది. బ్యాంబూ చికెన్ లైవ్లో చేస్తా అన్నారు. తినేసి బయలుదేరిపోద్దాం. అంటే నేను అడిగాను అనమాట ఈ బొంగులో బిర్యానీ మేకింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి. మనకైతే కొండ బిర్యానీ మేకింగ్ అయితే తెలుసు, కానీ బొంగులో బిర్యానీ మేకింగ్ అయితే తెలీదు. ఇంకా ఎలా ఉంటుందో తెలుసుకుందాం అని చెప్పి మేకింగ్ అయితే చేయమని చెప్పాను, వీడియోలో తీసుకుందాం అని చెప్పి. ఇంకా అందరికీ బొంగులో బిర్యానీ అంటే గుర్తుకొచ్చేది మారేడుమిల్లి అని అరకు కదా. ఇంకా అందుకోసం అంటే మేకింగ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం అని చెప్పి చేయమన్నాను అనమాట. ఇంకా 2 hours later దానికి బిర్యానీ అయితే కుక్ అయిపోయింది. ఒక బొంగు కాస్ట్ వచ్చి 300 అయితే చెప్పారు. 250 అయితే తీసుకున్నాం. ఒక బొంగు అయితే ఇద్దరికి ఈజీగా సరిపోద్దంట. బ్యాంబూ బిర్యానీ పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే వెదర్ కూడా బాగుంది తోడుగా. బయట అండగా ఉంది. ఓకే పర్లేదు, బాగుంది. ఒకసారి ట్రై చేయండి, బాగుంది. ఇంకా అక్కడ భోజనం అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళే దారిలో అయితే మనకైతే రంపచోడవరం అయితే తగులుతుంది. ఇంకా స్టార్టింగ్ అయితే చెప్పాను కదా, ఇంకా అది కూడా ఒకసారి చూసి వచ్చేద్దాం అని చెప్పి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే ఈ వాటర్ ఫాల్స్ దగ్గరలోనే కొన్ని ఇల్లు కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఒకసారి, ఇక్కడ కొట్టు కూడా ఉంది, చిన్న కొట్టు అనమాట.
బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసేద్దాం. ఇలా పార్క్ చేసేది లోపల అంట టికెట్ ఉంటుంది. మారేడుమిల్లితో పోల్చుకుంటే ఇక్కడ పార్కింగ్ అయితే బాగానే ఉంది. ఇక్కడ రంపచోడవరం అయితే టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ వచ్చి మనిషికి వచ్చి 50 రూపాయలు అంట. టికెట్ అయితే ఇచ్చారు. టికెట్ వచ్చి పర్ పర్సన్ కి 50 రూపీస్. అయితే మీరు వచ్చేటప్పుడు చూసుకోవచ్చు, గమనించవచ్చు. ఇక్కడ లేడీస్ కి వాష్రూమ్ కూడా ఉంది. అంటే ట్రెక్కింగ్ లా ఉంది. పైకి వెళ్దాం. 300 మీటర్స్ అయితే వెళ్ళాలన్నమాట. పైకి అయితే సరదా తీరిపోతుంది పైకి ఎక్కడానికి. 300 మీటర్స్ అన్నారు. మరి ఎంత వరకు తీసుకెళ్తారో తెలియదు. మరి మొత్తానికి మేమైతే మిగిలిన ఒక బండి అయితే ఇంటికి వెళ్ళిపోయింది. మార్నింగ్ కనిపించిన వాళ్ళు అయితే వాళ్ళు మనతో మారేడుమిల్లి వరకు వచ్చారు. తర్వాత వాళ్ళు విడిపోయారు అనమాట. ఇంకా పైనుంచి ఫ్లో అవుతున్న వాటర్ ఫాల్స్ అయితే కింద వరకు వెళ్తున్నాయి. అయితే నాకు మారేడుమిల్లి అయితే ఈ రంపచోడవరం బాగా నచ్చింది. మరి మీరు వెళ్తే మీకేమీ నచ్చింది ఒకసారి కింద కామెంట్ చేసేయండి. దీనికైతే షూస్ అయితే తీసుకుంటే బాగుంటుంది, వేసుకుని వస్తాయి. ట్రెక్కింగ్ కదా ఇది, కొండలు ఎక్కాలి కదా. మన వాళ్ళు అయితే షార్ట్లతోనే ఉన్నారులేండి. మనం ఎక్కడే కష్టం అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఎవడో ఎన్ఎస్ బండి కూడా తీసుకొచ్చాడు. నాకైతే మారేడుమిల్లి రంప నచ్చింది. ఎన్నిసార్లు అన్నా చెప్పగలను ఈ మాట అయితే. ఫైనల్లీ పైకి అయితే వచ్చేసాం. సేమ్ అక్కడైతే బ్యాంబూ అలా ఉంది. ఇక్కడైతే ఐరన్తో ఉందన్నమాట బ్రిడ్జ్. అదేంటి వాటర్ ఫాల్స్. ఇక్కడ ఫ్లో అయిన వాటర్ కింద వరకు వస్తుంది. మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది మన ట్రిప్ అయితే ఈ రోజు అయితే. ఇప్పుడు ఇక్కడ నుంచి రిటర్న్ అయితే ఇంటికైతే బయలుదేరిపోతున్నాం అనమాట. వరకు వీడియో చూసారు కదా, దయచేసి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి వీడియో నచ్చినట్లయితేనే.